जबरदस्त खतरनाक कॉमेडी शो। अरे लुंगी बैच इज हियर। ఎవడు రాని పంపించింది? నన్ను చంపడానికి వస్తావా? కత్తి అందుకోరా. నువ్వేసారా నువ్వు కదా చంపాల్సింది. నాకు బ్లడ్ అంటే భయం రా. ఈ మటర్లో మన సెట్. మరి ఫ్యాక్షనిస్ట్ ఎలా అయ్యావన్నా? ఒరే నాకు నీళ్ళంటే భయం. ఈత రాదు, అలాగే తాగడం మానేస్తానా. ఇదే అంతే. అయినా నువ్వే చంపాలన్నా. ఓ పంచి స్పెట్స్ ఉన్నదిరా. ఉన్నాయి. ఇప్పుడు బ్లడ్ కనిపించదు, ఇప్పుడు వేసేస్తా. ఏం చేస్తున్నావు? చంపుతున్నాను రా. చంపట్లేదన్నా, సరిగా చూడు. అదేరా, చంపే ముందు కత్తికి ముందు సాక్ పెడతాను అంతే. ఇప్పుడు వేసేస్తా చూడు. ఇంకా చాలన్నా. ఇప్పుడు చెప్పరు ఎవరు పంపించి నన్ను చెప్పు. అది వాడిని చంపక ముందు అడగాలన్నా, చంపినాక కాదు. చంప ముందు అడిగినాడు, చెప్పలేడు రాడు. ఎందుకని? అది డైలాగ్ రాయలేదు నేను. ఇంకా మనకు శత్రువులు లేరురా. ఈ ఊర్లో మనమే కింగ్స్. ఇంకా నేను చంపాలని ఆ రంగారావు గారు తిరుగుతున్నాడన్నా. ఆడు మొన్న చచ్చాడు రా. అవునా? నువ్వు చంపకుండా వాడేలా చేస్తాడన్నా? నెల రోజుల ముందు ఊర్లో శబ్దం చేశాడు మన ముందు, గుర్తుందా? నన్ను చంపే వరకు పచ్చి నీళ్ళు కూడా ముట్టుకోని చెప్పాడు. అవును. నెల రోజుల నుంచి ఆడు కనిపించలేదు, భోజనం లేక చచ్చిపోయాడు. ఇంతకీ నా పులి ఎలా ఉందరా బిడ్డా? పులి చెప్పరా. ఇవాళ పొద్దున్నే సోపగా తల నరికినా అండ్ రాత్రి చంపేశాను రా నేను. అందుకని పొద్దున్న తలకొత్తన అవ్వట్లేదాడు. ఆ రాపగాడి అడసై నరుకొని వచ్చిన అడిగితే అడిచేస్తాడుగా. స్క్రూ తీసి ఇది ప్లాస్టిక్ చేయడది. ఏం పర్లేదు నాయన, మన దాంట్లో అడిగి చేయలేదు కదా, ఎవరికి ఇచ్చేద్దా? రే నువ్వు పెట్టుకోరా. ఇది నాది పోయింది ఎడం చేయనా, అది కుడి చెయ్యి. ఇటు తిరిగి పెట్టుకో నాయనా. చెప్పరా అంగేటి సంగతులు. ఊళ్ళో అందరూ బాగున్నారా? అంత బాగుందేనా? ఆ పక్కు రోడ్లు ఒకళ్ళు నేను చంపుదామని చెప్పని తిరుగుతున్నాను నాయన. అవునరా, నా దగ్గరకు వచ్చారు. అడ్రస్ అన్ని అడిగారు. మరి ఏం చెప్పావు? రాంగ్ అడ్రస్ చెప్పా. ఆ వీరనాడు గారిని కుక్క చావు చంపాలని చంపేవాడిని. లేదు నాయన, ఏ మన ఇంటికి వెళ్ళినా వాడి కుక్క ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నది, అందుకే వచ్చేసిన. కనీసం బాంబైని పెట్టమన్నా కదరా. పెట్టలేదు నాయన. ఏరా నువ్వు ఏం చెప్పావు? మనం ఏం పని చేసినా సరే చేతికి మట్టి అంటకూడదు అన్నావు. అవును. బాంబు పెట్టాలంటే మట్టి తవ్వాలా, మళ్ళీ చెయ్యికి మట్టండి. ఆ రామప్ప గారు చంపేశావు. అలా ఏం చేశారా? ఏం చేయాలి అదే చేస్తా. ఏం చేశారా? నగల బలాత్కారం చేసి బహిష్కరణ చేశాను ఆయన. కొడక బయట తిరగొద్దు. ఏనాయనా? ఊరి చివరి మన కోసం సుమోలో 15 మంది తిరుగుతున్నారట. 15 మంది ఆల్రెడీ ఉన్నప్పుడు మన ప్లేస్ ఎక్కడ ఉంటుంది నాయనా? ఇంకా మన ఊర్లో మనమే కింగులు రా. మనకి ఇంకా ఎదురు లేదు, నువ్వు నేను అంతే నాయనా. అంతే. ఒకడు ఉన్నాడన్నా, మిమ్మల్ని చంపడానికి లండన్ నుంచి వస్తున్నాడన్నా. ఇంతకీ ఎవడాడు? కనుక్కోలేనా అన్నా? వాడు ఎలా ఉంటాడో తెలుసా? మచ్చల పులి గాండిస్తే ఎలా ఉంటుందో తెలుసా? మండు వేసో ఈ గొంతులు ఎదిగితే ఎలా ఉంటుందో తెలుసా? చేతులు నొప్పి పుట్టే అంత చప్పట్లు కొట్టే పర్ఫార్మెన్స్ మీ ఎదురుగా వస్తే ఎలా ఉంటుందో తెలుసా? అవునా? ఎవడు రాడు? అలాంటోడు ఇప్పుడు వస్తున్నాడు చూడండి. ఎవరా నువ్వు? మిమ్మల్ని చంపడానికి లండన్ నుంచి వచ్చేసాను. నువ్వేం చేస్తున్నారా? సార్ తొడగొడుతున్నాను సార్. తొడగొట్టడం అలా కాదు. రే తొడగొట్టడం చూపిద్దాం. 1 2 3. ఏంట్రా? ఏంటో స్కిప్పింగ్ ఏంట్రా అది? లేదు సార్, మా నాన్నగారు ఇలాగే నేర్పించారు సార్. ఓ ఇది మీ నాయనా? అవును సార్. లండన్ లో ఫ్యాషన్ అలా నేర్చుకున్నావు నువ్వు? సార్ ఇప్పుడు చూడండి సార్, నేర్పిస్తాను. ఇలాగ నేర్పించు. మొక్కని పీక కోసేస్తా తప్పు నా వైపు ఉంది కాబట్టి తల తీసుకొని వెళ్ళిపోతుందంటారా, లేకపోతే ఇక్కడ నుంచి తల తీసుకెళ్ళిపోతాండ్రా. వీడికి కత్తి ఎలా చూపిద్దాం, అప్పుడు తెలుస్తుంది. కత్తి వాడడం మొదలెడితే నాకంటే ఆవిడ బాగా వాడలేడు సార్. ఎదురా వాడు చూడు. సూపర్.
నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. బయలుదేరి, లండన్ బయలుదేరి. ఇదే లండన్ లో మనకి ఎవడన్నా నా మీద చెయ్యేస్తే చెయ్యి తీసేస్తాను సార్. కత్తి నాయనా తీరా. నువ్వు తగులుకో నాయనా. అరే మీ నాయన నన్ను చూస్తే పారిపోయాడు, అర్థమైందా? మా నాయన పారిపోయినప్పుడు మీరు వచ్చేవారంట కదా సార్. రే నువ్వు చాలా కామెడీ చేస్తున్నారా సార్ మీరు చేయకపోతే ఈయన చేయాలి కదా సార్, లేకపోతే మార్కులు తగ్గిపోతాయి. మా నాయన్ని చూస్తే మీ నాయన చిచ్చు పోసుకునేవాడు. మా నాయన పోసుకునేటప్పుడు మీ నాయన వచ్చేవాడండి సార్. ఫ్యాక్షనిస్ట్ అంటే బాంబులు వేయడం రావాలి. వచ్చా నీకు? వచ్చారు. ఏయ్ ఏయ్! ఏంటి బాంబు తీసుకుంటున్నాను సార్. రెడీ సార్? రెడీ. అలా తిప్పుతా ఉంటే ముందు వెనక మారిపోతారు కదరా. అప్పుడు ఇలా వెనక్కేసేస్తాను సార్, వెనక్కేసేస్తాను సార్. ఫ్యాక్సిజం అంటే పీకలు తీసుకొని రావాలి, అర్థమైందా? ఒక్క నిమిషం సార్, ఏమనుకుంటున్నారు సార్? ఏంట్రా? మా నాన్న మామూలుగా ఇవ్వలేదు సార్ అసలు. ఏమిచ్చాడు? ఒక్క నిమిషం ఆగండి సార్. నరికితే పీక ఎగిరి పడాలగా. రామ్ ప్రసాద్ ని భయపెట్టే పంచులు. సార్ ఒత్తి పేక కావాలి, డబ్బా కూడా కావాలి సార్. వీడు ఇంకా పెర్ఫార్మ్ చేస్తున్నాడు రా. ఆ మొహం మీద ఏంట్రా ఘాటు? జెర్రీలా ఉంది. ఎవరు నరికాడు? జెర్రీలా కాదు సార్, అది జెర్రీ సార్. అది జెర్రా? అవును సార్. అదేంటి కదట్లా? మొన్న ఎక్కినప్పుడు ఇలా టప్ అని కొట్టేసారు, అతికిపోయింది సార్. లో బతకాలంటే ఉప్పు కారం గట్టిగా తినాలి, అర్థమైందా? అయ్య బాబు మేము తిన్నాం సార్, కూరలు వేసుకొని తింటాం సార్. మీ అంత రామ్ ప్రసాద్ వన్స్ మోర్, రామ్ ప్రసాద్ వన్స్ మోర్. ఏంటి అలాగే ఇట్లా అనాలి సార్. సార్ ఒక్క నిమిషం సార్. వద్దులే. నీ సంగతి తెలుస్తాను, పదరా. సార్ సంగతి నేను చాలా నేను వేసేస్తా. పంచులు వేసాయి. నీ సంగతి తేలుస్తా. సార్ నాకు తేలొద్దు సార్, నాకు తేలొద్దు సార్ బాబా, భయంతో నాకు తేలొద్దు. కొడక నాయనా ఈరోజు రాత్రి గాడు పడుకుంటాడు, ఇంటికి వెళ్ళి నేసేద్దాం రా. రా అమ్మాయి అంతా సెట్ అయిపోయి ఇప్పుడు వచ్చేస్తారా మీరు? ఆ మొహం ఏంటి ఆయన అట్లా పెట్టావు? మనల్ని ఎవరు గుర్తుపట్టకూడదు కదా. అవునా? నువ్వేం చేస్తున్నారా? నన్ను గుర్తుపట్టకూడదు ఆయన. నీకు జిత్తులేని ఎవరు గుర్తుపట్టట్లే కదా. గుండు కొట్టినప్పుడే మర్చిపోయారు. ఇక్కడే పడుకున్నాడు, వేసేస్తా. రే ఆడు మగాడ్రా. సార్ ఎక్కడి సార్? సార్ కొత్త మెత్త సార్, కొట్టేయండి సార్, మొత్తం చిరిగిపోయి ఉంటాయి సార్ ఇవన్నీ. నాయనా మరి ఏమనుకున్నారు సార్? నేను మీరేమో వేసేద్దాం వేసేయడం కాదురా, చంపేద్దాం. మా ఇంట్లో ఫంక్షన్ ఉందండి సార్. మిమ్మల్ని కత్తిలిచ్చి పిలుద్దామని. ఇంకా మన మధ్యన గొడవలే వద్దండి. అదే కదా, ఇంత లేకపోతే అసలు మామూలు కత్తితో వేస్తే అక్కడ పడేస్తారు. ఏది పిడి సార్, పిడి సార్. భలే నాకు అసలు నేర్పించరా? రెండు కాదు సార్, ఒకటే సార్. ఎలాగా? గొల్ల పెట్టండి సార్ ఇలాగా. టప్మని సౌండ్ రావాలి సార్, టప్మని రాకూడదు సార్. టప్ టప్. సార్ సార్ ఎంత ఈజీ కలిసిపోతుందని తెలుసు సార్ నాకు. రా బాబు కూర్చో కూర్చో కూర్చోండి. అరే నాయనా మన ఇంటికి వచ్చాడు, నువ్వు వాడితో మాట్లాడుతుండు, పాలల్లో విషయం కలుపుకొస్తాను. అలాగే నాయనా. ఏం సార్ సీక్రెట్లు మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు సార్. లండన్ నుంచి ఎలా వచ్చారు? నేను ఫ్లైట్ లో వచ్చాను సార్. ఫ్లైట్ దిగి ఏం చేశారు? ఏం చేస్తాను సార్, ఇంట్లో ఫోన్ చేసింది సార్ వచ్చానని చెప్పి.
బాగా అయిందో. మీరు లండన్ లో ఏం చేస్తుంటారు సార్? ఇప్పుడు లండన్ లో అది బ్రిడ్జ్ ఉంటుంది కదా సార్, అవును అది కిందకి పైకి లేచి ఒక్కొక్కసారి స్టక్ అయిపోతా ఉంటుంది సార్. దాంట్లో గ్రీజ్ పెడతా ఉంటుంది సార్. సార్ మీరేం చేస్తారు సార్? ఫ్యాక్షన్ ఎక్కువ కదా మనకి. అవును సార్. ఎవరికైనా తొడ కొట్టడానికి తొడ లేకపోతే రెంట్కి ఇస్తా తొడనాది. మీరేం చేస్తుంటారు సార్? నేను క్లాసెస్ తీసుకుంటాను సార్. ఏం క్లాసెస్ సార్? మనకి ఫ్యాషనిస్టులు అందరూ తొడగొడుతుంటారు సార్. అవును సార్. అది ఎలా కొట్టాలి నేర్పిస్తా ఉంటా. చెయ్యి ఇలా పెట్టాలి, ఇలా కొట్టాలి అని. ఎక్కడ నేర్పించాను కదా సార్? అవును, అది ఈడదండి, మీరు చెప్పేస్తారు ఫ్లోర్. ఇగో పాలు తీసుకో. థ్యాంక్స్ సార్. కాదు సార్, ఇప్పుడు ఎంతమంది చెప్పారు సార్ ఇప్పటి వరకు మీరు? నేను చాలా మంది నేస్తాను సార్. అమ్మో అమ్మో. మీకు ఈ విషయం చెప్పడం మర్చిపోయాను సార్. ఏంటి? మర్చిపోయాను చెప్పాను కదా సార్. తీసుకోండి సార్. సార్ అది మీ గ్లాస్ కదా సార్. ఇది మీ గ్లాస్, అది మా గ్లాస్. అవునా సార్, తీసుకోండి సార్. ఇందాక చెప్పలేదు సార్, ఎంతమంది చేసి చంపారని చెప్పి అడిగాను సార్. మేము రోజుకి ఇద్దరు ముగ్గురు వేసేస్తుంటామండి. అమ్మో ఆయన సార్, ఆయన సార్. తీసుకోండి సార్. అరే ఏమైంది సార్? ఇది ఆయన గ్లాసు, ఇది మీ గ్లాస్. సార్ ఊరికండి సార్, మీరు ఇష్టం వచ్చినట్టు ఇది అయిపోతున్నారు. ఏ గ్లాస్ అయితే ఏమైంది సార్? తాగండి సార్, రండి సార్. సార్ పట్టుకుంటే ముగ్గురు కలిసిపోయిన తర్వాత మూడు కలిసిపోవడం మంచిది సార్. మార్నింగ్ టైం పాలు తాగండి సార్. సార్ ఇదిగోండి సార్, మళ్ళీ డైరీలో వచ్చేస్తే సార్. అమ్మో అమ్మో. మన మంది మొత్తం పాలు సరిపోతా అంతమందికి? పాలు సరిపోవడం కాదురా సార్. సార్ ఒక్క నిమిషం సార్. అమ్మాయి దాని నుంచి ఏదో గుచ్చుకుంటుంది సార్ వెనకాల. ఏంటిది? బాంబా. ఇది మీదేనా సార్? తీసుకోండి సార్. మీదే సార్. మాకే సంబంధం లేదు సార్, తీసుకోండి సార్. ఈ బాంబులకి ఎంత భయపడిపోతున్నారు ఏంటి సార్? జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. వెరెక్కింది మాత్రం కరెక్ట్ వీళ్ళకి. మొత్తానికి ఎగ్జామ్స్ అయిపోయినాయి, హాలిడేస్ వచ్చారా? నెక్స్ట్ ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒక మంచి కంపెనీ పెట్టి ఒక 200 మందికి ఉద్యోగం ఇద్దాం అనుకుంటున్నాను. నువ్వురా? నేను హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఏదైనా పెద్ద జాబ్ చేద్దాం అనుకుంటా. అరే కరెక్ట్ జెన్యూన్ చెప్పండి రా. మన ఎగ్జామ్ రాసి పాస్ అవుతాం ఎందుకు అసలు? అంటే ఇప్పుడు చెప్పు, ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం చేస్తాం, ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఎలాగో సబ్జెక్టులు మిగిలిపోతాయి. ఊరు వెళ్దాం అంటే ఊర్లో ఒక్క హాస్టల్ కూడా లేదు. ఉన్న అమ్మాయిలందరూ పెళ్లి అయిపోయింది. ఇక్కడే ఉండి ఏదోటి. ఎన్ని ఎగ్జామ్స్ పోయే? 3 సబ్జెక్టులు పోయినరా? 3? నీ? నావు 4 పోయే. నీరా? 7 ఏడేట్రా మనకు ఉండే 6 సబ్జెక్టులు కదా. మళ్ళీ నేను 7వ ఏం రాసా? ప్రతిసారి మా హాలిడేస్ మా ఇంటికి వెళ్తాం, లేదంటే ఈ ఊరు వెళ్తాం. ఈసారి మీ ఊరు వెళ్ళారా? వద్దురా బాబు. ఏరా? మా తాత మంచోడు కాదురా బాబు. సౌండ్ అంటే పడదాయనకి. ఏముంది, కొంచెం నెమ్మది మాడుకుందాం. సరే మీ కర్మ, పదండి. ఏంటరా మీ ఇల్లా? ఇదే మా ఇల్లు. రే రాంప్రసాద్, ఎవడ్రాడు? మా పనోడు. ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? మేకు కొడుతుండు. మేకు చేత్తో కొట్టమంటారా? మైండ్ పోయింది అంటే అడిగి. ఆడు మేకు సుత్తితో కొట్టాడు అనుకో, మేకు వాళ్ళు దిగిపోద్ది. మేకు సుత్తితో కొడితే మీ తాతకి సౌండ్ వినపడి అందుకే చేత్తో కొడుతున్నాడా? జాగ్రత్తగా ఉండండి. సౌండ్ వచ్చింది అనుకో మీకు పగిలిపోద్ది. మా ఇంటికి బిచ్చగాడు వస్తాడు చూడండి ఇప్పుడు. మొగోడా? మూగడు కాదు, ఆడు పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. మీ తాత ఆడు కూడా మాటలేకుండా అడుక్కుంటాడా? అంతే. ధర్మప్రభువులు చల్లగా ఉండాలయ్యా.
ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటున్నాడు. ఇలా చెప్పాలి, ఇలా చెప్పాలి. నీకు దండవరా బాబు, మీ ఇంట్లో ఉంటా వెళ్ళిపోతావు. ఒరే మా తాతకి మనం ఎదుర్కొన్నామనుకో అప్పుడే ఎలర్జీ. రూమ్ లో ఉన్నాడు అనుకో మామూలుగానే ఉంటది. ఓ రూమ్ లో ఉంటే సౌండ్ ఎనిమిది కాబట్టి మేనేజ్ చేయొచ్చు. ఎక్కడికి వస్తే ఇక్కడికి వస్తేనే జాగ్రత్తగా ఉండాలి అంతేనా? అంతే. మరి ఈ విషయం చెప్పండిరా. మామూలు టచ్ గట్టి కుట్టిసాడరా ముసలోడు. టీవీ పెట్టరా. ఇదేంట్రా రిమోట్ లో వాల్యూమ్ బటన్ లేదు? మరి మా తాతకి సౌండ్ ఎలర్జీ కదా. సర్లే నేను వెళ్ళి అక్కడ పెంచుతా వాల్యూమ్. చూసుకోవాలి కదరా. దరిద్రుడు నువ్వు చెప్పొచ్చు కదరా. సరే నిద్ర చేస్తుండండి. నీకు అడిగి లీడ్ ఇచ్చేస్తా. తాత లోపల పడుకున్నాడు, పార్టీ చేసుకుందా. మనం చేద్దామా? జర ఏంట్రా మీ తాత నవ్వుకుంటున్నాడు? టీవీ చూస్తుండు. టీవీ చూస్తున్నాడా? సౌండ్ లేకుండా ఎందుకు నవ్వుతున్నాడు? కామెడీ సీన్ వస్తుంది కదా. ఏడు సౌండ్ లేకపోయినా అర్థమైతే మనం కూడా ఎంజాయ్ చేద్దాం. నేను కాదండి బాబు, నేను కాదండి బాబు. అబ్బా అబ్బా. యూత్ కదా పైకి వస్తా. తను లేని బాగా అలసిపోయినట్టున్నారు. భోజనం తెస్తా మీకోసం. ఏం పెట్టరా, ఆకలేస్తున్నారా? కనపడదు కానీ పెద్ద కంత్రిరా బాబు. నాకు కనిపిస్తుంది, నాకు కనిపిస్తుంది. అరే మేము బయలుదేరుతారా? అరే 12 అవుతుంది. లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోయింది. రేపు పొద్దున వెళ్ళిపోండి. అరే ఇంతసేపు దెబ్బలు తిన్నా, ఇంకో గంట తింటే వెళ్ళిపోదాం మార్నింగ్. ఓకేనా? సరే పడుకో. అమ్మా ఆడి చెవులో దూదులు పెడదాం, రచ్చ చేద్దాం. అప్పుడు కనపడదు కదా. సూపర్.
వద్దురా రే. తాత భయపడేదాన్ని పక్క. ఇందాకంత ఎగిరావు కదరా. వెళ్ళరా మిలియన్ కావాలా? వెళ్ళాలమే. వర్కౌట్ అయిందిరా. మామూలు కాదురా అడిగి. చుట్టాలు చూపిద్దాం. అమ్మ మీరు చాలా డేంజర్ రా మీరు. ఈరోజు రాత్రి అంతా అడిగి టార్చర్ పెట్టే మనం హైదరాబాద్ వెళ్తున్నాం. అర్థమైందా? లేపీస్ బాంబులు పిచ్చి పిచ్చిగా తిడతాను రాని. ఆడించుకుందాం దానికి ఎందుకు ఇరగదిద్దాం. ఆడ ఆడేటి రే ముసలి నీకే రే. రే ఎందుకురా ఈ వయసులో నీకు ఇవన్నీ? గట్టి కొడితే చచ్చిపోతావు, నువ్వు మళ్ళీ మమ్మల్ని కొట్టడం. ఓన్లీ ఫ్రెండ్ వాళ్ళ తాత కదా అని ఊరుకుంటున్నాను. అడిగి ఏమనపడట్లేదురా. ఆడేం పీకుతాడరా? ఆడేంటాడు? అబ్బా అయ్యి బాబాయ్. ఈరోజు ఆడు నేను తేలిపోవాలి. వద్దురా రే. వద్దు వద్దు. అమ్మా కొత్త కర్రా. రే చంపించేట్టున్నాడు రా. ఇంకెంతేముందిరా? ఇంకో గంట ఉంది. గంట ఉంటే వెళ్ళిపో. పావుతో ఎడగొడతారా మేము? అట్లా కొడతాం మమ్మల్ని నరికేస్తా. అలాగిచ్చాడికి పగిలిపోద్దు ఇంకోసారి వస్తే. जबरदस्त खतरनाक कॉमेडी शो. ఇది మాకు దసరా స్పెషల్. ఈ చీరలో నేను ఎలా ఉన్నాను? నిన్నటి వరకు ఐశ్వర్య అందగా అనుకున్నాను. ఇప్పుడే తెలిసింది కత్రినా కూడా అందంగా ఉంటదని. చెప్పాలంటే రాసిందే 10 సార్లు రాస్తారు. ఏమైందండి? కింద సంవత్సరం రాస్తే మళ్ళీ రాశారు. ఇప్పుడు ఏం రాశారు? హ్యాపీ దసరా అని. హ్యాపీ దసరా అని. పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి ఫోన్ చేసి పండగ రమ్మని చేశానండి, వస్తున్నారు ఆన్ ది వే. యాదవ జీవితం. ఏమైందండి? ఎన్కోట్ని చెప్పా రేంజ్ కొని పెట్టండి అండి. అదే పెట్టారు. బాగున్నావా అమ్మాయి? అబ్బా లేదండి, మాడిపోయింది. బాగున్నాడు ఏదో నేను రాసి రంపాన పెడుతున్నట్టు. నువ్వేంటి చూస్తున్నావు? చెప్పు. సూత్తో కూర్చున్నాను, మందేసి కొడుతున్నాడు, సిగరెట్లు కాలుతున్నాడు. ఏమండి ఫ్లోలో అన్ని నిజాలు చెప్తున్నారు. కామెడీ సీరియస్. రండి కూర్చోండి. ఇల్లేంటి లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ కొంచెం పెద్దగా ఉంటుంది. ఏంటి పరిస్థితి? రోడ్ ట్యాక్సేషన్ లో కొంచెం పెరిగిందిలేండి. మీరు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. పెద్దలు కూడా వస్తున్నారు. పెద్దలు
చెప్పలేదా నువ్వు? చెప్పానండి. ఆడు వస్తే నేను రానని చెప్పా కదా. డైవర్స్ అది కాదండి, నేను ఫోన్ చేస్తాను, అతను రావద్దని చెప్తాను. ఫోన్ చేసి ఆడికి చెప్పండి రావద్దని చెప్పని. పిచ్చి పిచ్చి నాటకాలు ఆడతారా? ఆడికి ఇంట్లో ఉంటే నేను ఉండను. నేను చూసుకుంటానండి. ఫోన్ చేసి పెట్టండి. మీరు ఫ్రెష్ అవ్వండి, లోపలికి వెళ్ళి. చాలా నీళ్ళు అడిగి వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి అదగూటికి వెలుతురు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి. వీడికి అడగతానే సగం చంపేస్తాడు. మాయ గారు ఆశీర్వదించండి మాయ గారు. తాలిబొట్లు మళ్ళీ ఉన్నాయి. మెల్ల తాలిపట్టు ఏంటి? మీరే అన్నారు కదా అమ్మాయికి బరువులు గిరువులు ఏం మోయించొద్దు అని చెప్పి, అందుకే నా మెడలో వేసుకున్నాను. అయినా నాకు ఎంత బాగుందో ఇది మాయ గారు. బాగున్నావా అబ్బాయి? అలిగాడు అబ్బాయి అంటావేంటి? ఏమ్మా బాగున్నావా? ఏమ్మా బాగున్నావా? మీరేంటి ఒకరు వచ్చారు? అమ్మాయి అమ్మాయి వెనకాల బండికి వచ్చేస్తానండి. పిండి వంటకాలు గిన్నె వంటకాలు ఉంటాయి కదా. అత్తయ్య గారు ఏం వండుకుంటాం ఈ రోజు? పిండి వంటకాలు అరిసెలు బూరలు చేద్దాం అనుకుంటున్నానమ్మా. నువ్వు వచ్చేసాగా లక్షణంగా సాయం చేస్తాం. సరే అత్తయ్య గారు రోజు రోజుకి మీరు ముసలైపోతున్నారేంటి? ఆపండి. మాయ గారు అంటే కొత్త బట్టలు తీసుకోలేదు మీరు? తీసుకోవాలి, ఇంకా తీసుకోలేదు. మీరు అలాగ అంటారని చెప్పేసి వచ్చేటప్పుడు మంచి షాపింగ్ మాల్ కొత్త బట్టలు తీసుకున్నాను. అవునా? ఏవి? ఇదిగో ఎలాగున్నాయి చెప్పండి. ఇదిగో ఎలాగున్నాయి చెప్పండి. మార్పులేని వచ్చాయా? మధ్య నెయిల్ పాలిష్ చేసుకున్నాను కదా. అవును. మానేశాను. మానేశారా? గోరింటాకి పెట్టుకుంటున్నాను. మీరేమో కాలేజీలో మాస్టర్ అంటున్నారు. అవును మాయ గారు. మరి పిల్లలకి స్పోర్ట్స్ ఎలా నేర్పిస్తున్నా నాకు అర్థం. ఏంటి మాయ గారు అలాగ అవమానేస్తారేంటి? మేము మామూలు చేయము. ఎలా చేస్తావు? చెప్పాలి మీకు. చెప్పండి, ఏం నేర్పిస్తారు? మీకు ఏది కావాలో అదగా నేను చెప్తాను. షార్ట్ పుట్ అలాగే. షార్ట్ పుట్ ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకుని వెనకమాల పెట్టుకొని ఇది ముందు మాల పెట్టుకోవాలి. పెట్టుకొని అడుగులోని అడిగేసి వెళ్ళిపోవాలి. ముందు ఎలాగా? అడిగేసి అదే కింద వేస్తారండి. కింద వేసి 3 సార్లు తోస్తే దూరం వెళ్తారు. అరే ఇప్పుడు కూడా పురమాయించాడు. మరి కబడ్డీ ఎలా ఆడతారు? కబడ్డీ ఇంకేముంది, మనం వెళ్ళాం ఎవరిని వస్తే లాగేస్తాం అంతే. లాంగ్ జంప్ ఎలాగండి? లాంగ్ జంప్ ఇంకేముంది, సేమ్ 2 పైకి ఎత్తుకొని దీన్ని లాంగ్ జంప్ అంటారా? మీరు లాంగ్ లో ఉన్నారు, ఎక్కడ జంప్ చేస్తే లాంగ్ జంపే కదా. ఇంటి చిన్నల్లుడు గారు వచ్చారు, మీరు ఉంటే అతను ఉన్న అంటున్నారు. సో అందుకనే మీరు హర్ట్ అయ్యాడబ్బా పెద్దల్లుడు. నేను మాత్రం అల్లుడు కాదా మాయ గారు? పెద్దల్లుడు పెద్ద పిల్లలు ఇచ్చారు. ఆ మాత్రం పండగ రాకూడదా మాయ గారు? న్యూఢిల్లీ కాశ్మీర్ లో కూడా నాన్సులు ఉండు వాసులను పండగ వచ్చే రావద్దు అంటారా? అది కదండి, నా పరువు పోదండి. ఒక్కసారికి అంటే ఈ 2 days అతను కనిపించుకుని ఉంటే చాలు, మీరు వెళ్ళిపోవద్దు, కనిపించొద్దు అంతే. సర్లేదు మా బతుకులకు ఏడ్చే మా సంసారాలు ఏడ్చే అదే మా ఆయన గారు మా పిల్లం గారు వచ్చి మాకు ఇలా జరిగేదే కాదు. మా ఆయన గారు లోపలికి అల్లుడు గారు. ఏమే ఆడు బయట రాకుండా చూసుకో, ఈడు బయట రాకుండా నేను చూసుకుంటా. అదేంటా ఎదురయ్యారంటే ఏదో ఒకలా మేనేజ్ చేద్దాం పదండి. ఏంటో ఇల్లేంటో ఈ సర్దు మాటలు. బావగారు బాగున్నారా? ఏమైంది బావగారు? చెప్పండి. బావగారు అంటే బావగారు అక్క అనొచ్చు కదా. అదే కానీ అక్క చెల్లి చీర భలే ఉంది. ఎక్కడ కొన్నావు ఇది లతా గారి దగ్గర వర్క్ చేయించాను. లత గారి దగ్గర చీరలు బాగుంటాయండి. అక్క డిజైన్ ఎక్కడ చేయించాను? ఆవిడ దగ్గరే మొత్తం. అవునా, నాకు కూడా చీర వచ్చు కదా మంచిగా. అయ్యో ఇస్తాను ఉండండి. ఇదిగోండి బావగారు. అక్క బావగారు ఇదిగోండి. నేను కట్టుకొని వస్తాను. కాఫీలు టీలు పెట్టాలంటే మా తర్వాతే, మామూలుగా ఉండదు అసలు. కీ పెట్టమంటే ఇదేంటి చీర మార్చుకొని ఎంత గారు. నేను ఎక్కడ ఉంటే మీరు వచ్చి రెడీ కొంప తీసి టీ తీసుకోండి. నాకేదో కన్ఫ్యూజన్ ఉందండి. నాకు అలాగే ఉందండి. టీ నాకు ఇచ్చాడు, నాకు హెడ్ ఉంది. మీరు పడుకోండి, రేపు మంది మాడుకుందాం. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. అబ్బో ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. బాగున్నారా?
మాయగారు అల్లుడు గారు చెప్పండి. అల్లుడు ఎప్పుడు వచ్చారు? ఇప్పుడు వచ్చారా ఏదో నాటకాలు ఆడుతున్నారు. మీరు చెప్పలేదు ఫోన్ చేసి రావద్దని. ఏడుస్తున్నాడండి. ఏడుతాడు మోహన్ చోట. పండగ మీకేనా, మాకు లేదా పండగ? పొద్దున లేచి ముగ్గేయడం తప్ప, సాంబ్రాన్ని పెట్టుకోవడం తప్ప, ఇల్లు అలంకరించడం తప్ప, శుభంకరంగా ఉండడం తప్ప ఇల్లు అంతాను ప్రతిసారి నా మీద పడిపోతారు ఏంటో నాకు తెలియక అడుగుతాను. లేకపోతే ఏంటి మా గారు ప్రతిసారి ఏమండి మీరు రండి. నువ్వు పద లోపల పద. నువ్వు వాడి పెద్దలతో ఎప్పుడు ఏదో తేడా జరుగుంటది, లేకపోతే ఆడ రియాక్ట్ అవ్వడం అలాగా. నేను మీకు ట్రైనింగ్ ఇస్తాను, కొంచెం అబ్బాయిలో బిహేవ్ చేయండి చాలు అంతే. మీకు ఇప్పుడు బాగా కోపం వచ్చింది అనుకోండి, లోపల రగిలిపోతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు? కోపడతాను. ఎలా కోపడతారు? ఇప్పుడు నా ఆల్రెడీ కోపడుతున్నా, తెలియట్లేదు మీకు? ఇప్పుడు చూడండి, నేను కోపడతాను. ఏంట్రా ఏంటి నరికేస్తా నాతో పెట్టుకున్నామంటే ఇలా 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 అంటే మా ఎందుకలగా నరికేస్తాను మరి. జస్ట్ వాకింగ్ స్టైల్ మార్చండి. అలా కాదు మాయ గారు, మీరు తప్పు నడుస్తున్నారు. తప్పు నడుస్తున్నానా? చెయ్యి పైకి లేపాలి, ఇది కొంచెం పైకి లేపాలి. ఇప్పుడు నడవండి. నేను నాకు వస్తుంది కదరా. ఒక పని చేయండి, స్టైల్ గా సోఫా మీద కూర్చొని నేను మేనేజ్ చేస్తాను. ఇలా కాలు మీద కాలు వేస్తుంది, జస్ట్ ఇలా ఉండండి చాలు. కూర్చో. అట్టేయాడు. కూర్చోండి అల్లుడు గారు ప్లీజ్. కూర్చోండి. సౌండ్ కాలు మీద కాలు వేసుకోండి. ఆడు వచ్చాడు, పరుగు పొద్దుగా వచ్చేస్తున్నాడు, బయలుదేరాడు. ఇంకా వెళ్ళిపోతాడు. అంటే మారాడండి. ఏంటి మారాడు? మోహన్ చూస్తాను మీకు అర్థమవుతుంది. మారాడు. చూడు కాలు మీద కాలు వేసుకున్నాడు. ఏంటి కాదు, నేను టెస్ట్ చేయాలండి. అలా కుదరదు. మీరు ఎంతమందిని టెస్ట్ చేస్తారో మీరే నాకు ఎవరికి అర్థం కాదు. ఆ మెల్ల మంగళసూత్రం ఏంటి నువ్వు అసలు మొగడవేనా? మీలాగో బరి తగ్గించి వెళ్ళిపో మగడు అని చెప్పుకోవడానికి మా దగ్గర మా ఉంటాయి. పైకి ఏంటి దబ్బా ఎత్తారంటే అలాగ మా గారు, ఎందుకు అలాగా? ఏంటి డబ్బా ఇచ్చేది? ఒక అమ్మాయి అమ్మాయి రండి, నోరు మూసుకోండి. నువ్వు మంచి డైలాగ్ చెప్తారా? మొగోళ్ళ చెప్పాలి, చెప్తావా? ఇప్పటిదాకా ఆకలితోని వేటాడి పులిని చూస్తుంటావు, ఆవేశంగా వేటాడి పులిని చూస్తుంటావు. నోరు తెరిచి ఆశగా వేటాడి పులిని చూస్తావా? 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 చూపించి వస్తాం. డాన్స్ చేస్తారండి అతను. డాన్స్ తీస్తాడు. ఏ పాట పెడతారు పెట్టండి, వేస్తాను, వేసి పడేస్తాను. మైకేల్ జాక్సన్ సాంగ్ డేంజరస్ కేస్తావా? వేస్తాం చూడండి. మైకేల్ జాక్సన్ సాంగ్ డేంజరస్ పెట్టండి. డాన్సర్ అది. పెద్ద చిన్న లేదు, పెద్దలను కొడతావు. ఇంట్లో ఒక ఆడమ్మ వచ్చింది, ఎలా చూసుకోవాలో తెలియదు. చెమ్మాడిపోను చెమ్మాడిపోను. ఏమండి ఏమండి రమ్మన్నాడు, చూసారా చూసారా? ఆడు బుద్ధి బాగా నచ్చుకోలేదు. డాక్టర్ హాస్పిటల్. ఆగండి, డాక్టర్ ఎందుకు? పెద్దోడిని ఇంట్లో మాత్రం హెల్ప్ చేయలేమేంటి మేము? నోట్లో నోరు పెడతాడు. సడన్ గా ఏమైంది? మీకు ఊపిరాక పడిపోతే ఊపిరిచ్చి బతికించాం. ఎవరండి? ఆ దేవుడు. అతను ఎంత కష్టపడాడంటే నోట్లో నోరు పెట్టి కుదరండి మీకు. దరిద్రుడు సిగ్గుందా? నోట్లో నోరు పెట్టి మిమ్మల్ని బతికించాడండి. లోపలికి ఏంట్రా? నా ఊపిరి నాకు ఇచ్చే, నీ ఊపిరి నీకు ఇచ్చే. ఇచ్చే తిరిగిచ్చే. ఇస్తావా మనం? మీ ఇంటి మీ అమ్మని పెట్టుకొని ఉంచుకోండి. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. స్కూల్ కి ప్రిన్సిపల్ వచ్చాడు, గుడ్ మార్నింగ్ చెప్పాలని తెలియదు రష్మి మేడం. మార్నింగ్ సార్, మార్నింగ్. ఏం చేస్తున్నారు? పిల్లలకి మ్యాథ్స్ చదివించాలి కదా, సో కొంచెం ప్రిపేర్ అవుతున్నా. సోషల్ బుక్స్ లో మ్యాథ్స్ ఉండదు మేడం. అంటే నా తప్పేం లేదా? మీ తప్పేం లేదు, మిమ్మల్ని పెట్టుకోవడమే మా తప్పు. ఇంతకీ మన యాలక్కే మాస్టర్ వచ్చాడా? రాలేదే. ఈ యాలక్కే మాస్టర్ టైం రాడు. అరే యాలక్కాయ్ సార్, ఎక్కడున్నావు? నేను ఇప్పుడే మీరు మన స్కూల్ బాగుండాలని చెప్పని గుడికి వెళ్ళి పూజ చేసుకొని అర్చన చేసుకొని వస్తున్నా సార్. త్వరగా వచ్చే.
నీకు రేష్మికి మధ్య ఏం జరుగుతుంది? నాకు రేష్మి మధ్యలో ఏం జరగట్లేదు సార్, మొత్తం యూట్యూబ్ లో జరుగుతుంది. తన మీద నీ ఫీలింగ్ ఏంటి ఇంతకి? తన మీద నా ఫీలింగ్ అంటే నేను చచ్చిపోతే తను ఏడుస్తుందో లేదో తెలియదు, కానీ తను ఏడిస్తే నేను చచ్చిపోతాను సార్. చందమామ కన్నా మచ్చ ఉంటది కానీ రష్మికి మాత్రం మచ్చలేని చందమామ సార్. రష్మి నీ ఫీలింగ్ చెప్పు. రష్మి గారు, మన స్కూల్లో ఆయా కనిపించట్లేదు, ఏమైంది? ఇంకెక్కడ ఉంటది ఆయా, అక్కడ అడగండి. అంటున్నాడు గోకని అర్థం అయిపోయింది, ఇంకేంటి? ఎరా ఆయన జాయిన్ చేసి పిల్లలు ఆడించినాక నువ్వే రాయాలతో ఆడుకుంటావు. స్టూడెంట్స్ ని మంచిగా టూర్ తీసుకెళ్దాం, ఏదైనా సైన్స్ టూర్ కి ఏదైనా ప్లాన్ చేయి. మంచి టూర్ ప్లాన్ చేశా. ఎక్కడికి? బ్యాంకాక్ వెళ్దాం సార్. ఎక్స్పెక్ట్ చేసా. సార్ శాలరీ ఏమన్నా? మన స్టాఫ్ ఎంత మందిరా మొత్తం? 20 మంది ఉన్నాం సార్. స్టూడెంట్స్ ఎంత మంది? 4. శాలరీ అడుగుతావేంట్రా? శాలరీ 4 రోజులు అయిందిరా ఫోన్ చేసి. నేను 3 రోజులు అయింది సార్. మొత్తం 6 రోజులు ఏం చూసావా? ఊర్లోకి వెళ్ళి స్టూడెంట్స్ తీసుకొని రా. ఎవరు రావట్లేదు సార్. పచ్చినాడు తీసుకొని రా ఊర్లోకి వెళ్ళి పాఠాలు చెప్పుకుందాం. అమ్మయ్యా. ఒకడు పారిపోతున్నాడు. అరే ఇట్రా ఇక్కడ కూర్చోండి. కూర్చో. రే మీరు బాగా చదువుకోవాలి, పొరపాటున కానీ చదువుకోలేదా ఈ సార్లాగా అయిపోతారు. బాగా చదువుకోరా. ఒక్క నిమిషం, నాకైతే ఫోన్ వస్తుంది. హలో సార్. హలో సార్ నమస్తే సార్. అరే నీకు లాలీపాప్ ఇస్తా. హలో 2 minutes హలో సార్. సార్ మీ స్కూల్లో మా బొడ్డోని జాయిన్ చేయాలని చూస్తున్నాం సార్. వచ్చండి. ముసలి తాత ముడత ముఖం మురిసిపోయేనే. ఈ లిరిక్ నాది కాదు, దీని తర్వాత వచ్చేది నాది. ఏది? వచ్చాడయ్యో స్వామి. నెక్స్ట్ తర్వాత చెప్పండి సార్, దేనికి వచ్చారు? ఇక్కడ ఏదో స్కూల్ ఉందంటయా. ఇక్కడ ఏదో కాదండి, ఇదే స్కూల్, నేనే ప్రిన్సిపల్ సార్, వీళ్ళందరూ స్టూడెంట్స్. ఈ స్కూల్లో మా కొడుకుని జాయిన్ చేద్దామని వచ్చాను. సార్ కూర్చోండి సార్. టీయా కాఫీ సార్? టీ లేదు సార్. కాఫీ లేదండి. మా అబ్బాయిని జాయిన్ చేస్తాను. జాయిన్ చేయండి సార్. నేను జాయిన్ చేసే ముందు నా కొడుక్కి బాగా చదువు చెప్తారో లేదో నేను దగ్గరుండి టెస్ట్ చేస్తా. ఓకే సార్. ఓకే పిలవాలా మా బాబుని? పిల్లండి. నానా చిట్టి. బాబు క్లాస్కి వెళ్ళండి, చదువుకుందాం. సరే క్లాస్కి రావట్లేదు కానీ క్లాస్ ఇక్కడ పెట్టుకుందామండి. కూర్చోనా? మాస్టర్ క్లాస్కి వెళ్దాం పదండి మాస్టర్. యారా మేమిద్దరం ఫ్రెండ్స్ అండి. మీ ఇద్దరు ఫ్రెండ్సా? ఏడుస్తున్నాడు చూడండి. వద్దులే. ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదు అసలు. పోరా. వీడు పోయి ఆ పక్కకు కూర్చోడు భయపడి. ఏరా నువ్వు నా ఫ్రెండ్ కదరా. మా స్కూల్లో ఏడ్చిన ఎవడ టీసీ ఇస్తాను, నీకు వెళ్ళిపో. వీడికి టీసీ ఇచ్చేసాం. నీ పేరేంటమ్మా? నా పేరు అంకుల్, పేరు వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి సుబ్రహ్మణ్య IAPS అని పెడదాం అనుకున్నారు అంకుల్. పెట్టలేదు మరి. పెట్టలేదు. మరి ఏమని పెట్టారు? సార్ ఎందుకు ఇటు తేడాగా ఉన్నాడు సార్ నాకు కొంచెం. నీకన్నా రే నీకేమన్నా రైమ్స్ వచ్చా? నాకు వచ్చి మాస్టర్. చెప్పు రైమ్ చెప్పు మంచిది. తిల్లన్నా నీ కసి కల్లాలేనా పెట్టేనా
రైమ్ చెప్పమన్నా ఇదేంటి? నేను కూడా రైమ్ లో చేస్తున్నారు కదా మాస్టర్. నువ్వు క్వశ్చన్ అడుగుతావు, ఆన్సర్ ఇవ్వమ్మా. 2 + 2 ఎంత? 5 మాస్టర్. 5 ఎలా అయితే? తప్పు చెప్తే అవుతుంది మాస్టర్, తప్పు చెప్తే అవుతుంది మాస్టర్. అరే రండ్రా. చిక్కు చిక్కు బండి వస్తుంది, ఆడుకుందాం ఇప్పుడు మనం, ఓకేనా? చిక్కు చిక్కు బండి వస్తుంది, దూరం దూరం జరగండి. దూరం జరగండి అంట, దూరం జరగండి అంట. దూరం జరగండి అంటే మీరు జరగమని కాదురా, పద్యంలో ఉంటది అది, అర్థమైందా? ఇట్రా. లేదు సార్, నా కొడుకు చెప్తాడు అన్నాడు. అంతే సార్ ఆడు. ఇక్కడ ఒకటి ఇడికి చదువురాదు. మీరు ఒకసారి సార్కి ప్లే గ్రౌండ్ చూపించండి సార్. రండి మన ప్లే గ్రౌండ్ చూసొద్దాం. మాస్టర్ మీరు ఏడుస్తున్నారు మాస్టర్? సరే కూర్చొని పాఠాలు చెప్పండి. అనగనగా ఒక రాజు ఉన్నాడు, ఆ రాజుకి 7 కొడుకులు ఉన్నారు. 7 కొడుకులు వేటకెళ్ళిన తర్వాత చేపలు పట్టారు. ఏం చేస్తున్నావు? ఇలాంటి కథలు చేస్తే పడుకుంటారా? నేను చెప్తాను చూడు కథలరా. చెప్పండి మాస్టర్. అనగనగా ఒక ఊర్లో హీరో ఉన్నాడు. ఆ హీరో వీళ్ళలాగే ఉంటాడు. సరే ఎలా పడుకున్నాడు? లేపన మళ్ళీ ఆ హీరో చాలా అందంగా ఉంటాడు. ఇలాంటి కథలు ప్లాన్ చేసుకోవాలి. మరి ఎప్పుడు వేటకెళ్ళాడు, చేపలు వచ్చాడు, నాట్ ఫిష్ మార్కెట్, నాట్ ఫిష్ మార్కెట్. ఓకే సార్ ఏంటి ఈడ అసలు చదవట్లేదు సార్, ఎప్పుడు చూడ చాక్లెట్ల పుస్తకాలు పట్టుకున్నాడు. ఆడిష్టం నీకేంటి? ఎవడు సార్ ఆడు? లాస్ట్ లో చెప్తా. కాదు సార్, రోజు అలర్ చేస్తున్నాడు సార్. చేస్తాడయ్యా, ఎవడనుకున్నావు? ఎవడు సార్? లాస్ట్ లో చెప్తా. డాన్స్ చేద్దాం రండి. ఇటు చూడండి సార్, ఏం చేస్తున్నావు ఎట్లా అంటాడు. ముందు పని చూడు. ఈ డాన్స్ సరి చేయట్లేదు సార్. చేయడరా అటు చేయడు, ఎందుకు చేయలేడు? అలా అని ఎవడనుకున్నావు? ఎవరు సార్? లాస్ట్ లో చెప్తా. నీకు డాన్స్ చాలా ఈజీగా నేర్పుతారా? ఇగో రైట్ లెగ్ అప్, లెఫ్ట్ లెగ్ అప్. నన్ను కొడతారు డాన్స్ అంటే నన్ను కొడతారా? ఇప్పుడు ఉంటారు సుధీర్కి. మీకు దండం పెడతాను సార్. అలా కొడుతున్నాడండి పిల్లోడనే జాయిన్ చేసుకున్నారు మీరు. సార్ ఆడు కొట్టేస్తాడు, మళ్ళీ చూసుకో. సార్ అది కాదు సార్, ఇటు రండి సార్ ఒకసారి. దీన్ని బట్టి నీకేమర్థమైంది? స్కిట్ లో గార్డు కూడా వాడాలనిపించింది. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. నమస్కారం సార్. నమస్కారం మేడం. ఇప్పటి వరకు మీరు ఎన్నో కథలు చూసుంటారు, కానీ ఫర్ ద ఫస్ట్ టైం జబర్దస్త్ చరిత్రలోనే ఒక కొత్త కథను చూడబోతున్నారు. ప్రతి సీన్ క్లైమాక్స్ లో ఉంటుంది సార్. ఒక తాత, ఒక తండ్రి, ఒక మనవాడు. ఈ తాత తాలూకు కొడుకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి దగ్గర నుంచి తప్పిపోయాడు. వీడు పెరిగి పెద్ద అయిన తర్వాత వీడికి పుట్టిన కొడుకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి దగ్గర నుంచి తప్పిపోయాడు. ఇలా ఎవరికి వాళ్ళే ఏకాకులైపోయారు. వాళ్ళను కలుసుకుందామని తిరిగి 30 ఏళ్ల తర్వాత ఒకే కాలనీలో పక్క ఇళ్లలో సెటిల్ అయ్యారు. ఎస్, ఇప్పుడైనా వాళ్ళు కలుసుకుంటారో లేదో చూద్దాం. సువ్వాలమ్మ సీతాలమ్మ గువ్వ మువ్వ సవ్వడల్లి నవ్వాలమ్మ. సార్ నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటది. మీ నవ్వులు చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. నాకు కూడా నీ ఎంట్రీ చూస్తే చాలా ముచ్చటగా ఉంది. అయ్యో బాబోయ్ సిగ్గే. ఎంత సంపాదించాను, ఖర్చు పెట్టా. నేను ఒక్కడిని తప్పించి నా కొడుకు మాత్రం లేడు. ఆడ 10 ఏళ్ళప్పుడు తప్పాడమ్మా. నేను ఎప్పుడు కలుస్తున్నా ఏటో. సువ్వాలమ్మ సీతాలమ్మ. కష్టం బాగుంది రా. దొంగలాగే ఉన్నాడు.
ఫస్ట్ టైం పెర్ఫార్మెన్స్ కొంచెం ఆల్ ది బెస్ట్ చెప్పు దేవుడా నాకు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. 10 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు మా నాన్న దగ్గర నేను తప్పడిపోయాను దేవుడా. మా నాన్న కలిసేలా అలాగే నచ్చాడు. ఇంకో విషయం, నాకు కొడుకున్నాడు. వాడు 10 సంవత్సరాలప్పుడు నా దగ్గర తప్పడిపోయాడు. వాడిని నాకు వచ్చేలా చూడు దేవుడా. దేవుడా పెర్ఫార్మెన్స్ బాగా చేసేలా చూడు దేవుడా. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ గువ్వ మువ్వ సవ్వాలల్లి నవ్వాలమ్మ. అసలైన సువ్వి వచ్చాడు. మా నాన్న దగ్గర నుంచి నేను 10 ఏళ్ల వయసులో తప్పడిపోయానండి. మొత్తం అన్ని తిరిగానండి. ఇప్పుడు హైదరాబాద్ వచ్చానండి కలుద్దాం అని చెప్పని. దొరుకుతాడో దొరకడో అర్థం కావట్లేదండి. టోటల్ గా ఫ్యామిలీ అంతా ఎరిపప్పులా ఉన్నారు. వెరీ గుడ్. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ సాధించిన MS ధోని. విడాకులు కోరిన భార్య, దీంతో రెచ్చిపోయిన చెడ్డీ గ్యాంగ్. ఏమండి నేను స్పోర్ట్స్ న్యూస్ చదువుతున్నానండి. నేను విడాకులు న్యూస్ చదువుతున్నానండి. నేను క్రైమ్ న్యూస్ చదువుతున్నాను సార్. మొత్తం సింక్ అయిపోతుంది. కొంచెం మీదుగా చదువుకోండి. మీ పేరండి? నా పేరు పప్ప అండి. మీ పేరండి? ఎర్రి పప్ప అండి. మీ పేరు? కొండెర్రి పప్ప. కొండెర్రి పప్ప. మీరేం చేస్తుంటారండి? సముద్రం దగ్గర వర్షం పడుద్ది కదండి, వర్షం పడుతుందండి. చేపలు తడిచిపోకుండా రెయిన్ కోట్లు అమ్ముతారండి వాటికి. మీరేం చేస్తారండి? నేను పక్షులకి పారాషూట్లు అమ్ముతుంటానండి. మీరండి? బొగ్గు ఉంటది కదండి, బొగ్గు. వాటికి బ్లాక్ కలర్ వేస్తా ఉంటానండి. గుర్కా ఏ గుర్కా. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎవరండి ఇతను? మన వీధిలో వాచ్మెన్ అండి ఈయన. బాబు నీ పేరు? ఆబా పచ్చి పేరే, పచ్చి పేరే. ఏం మాట్లాడుతున్నారండి అతను? బాగున్నారా? భోజనం చేశారా? ఇంటి నుంచి ఎప్పుడు వచ్చారు? పేపర్ ఏం చదివారా? ఏంటి వార్తలు? ఏం కూర వండారు? ఎక్కడికి వెళ్తారు? బయటకి ఎన్ని గంటలకు మళ్ళీ వస్తారు? మీకు మాటలు రావు. సారీ అండి. ఏమండి, ఎక్స్క్యూజ్ మీ హరిపాప గారు, చెప్పండి. యాక్చువల్ గా బాగా తలనొప్పి వచ్చేస్తుందండి పొద్దున్న నుంచి. ఏం చేయమంటారండి? కొంచెం కాఫీ పొడి ఉంటే టీ పెట్టుకుంటానండి. మీ ఫ్యామిలీస్ లేరండి? ఫ్యామిలీస్? నా కొడుకు 10 ఏళ్ళు ఉన్నప్పుడు చనిపోయిందండి జాతరలో. చనిపోయినరా? ఆ చనిపోయిన బాధతో మా కొడుకు అదే జాతరలో తప్పిపోయాడండి. అయ్య బాబా, సేమ్ టు సేమ్. నేను 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తప్పిపోయాను. 10 సంవత్సరాల వయసులో మీరు తప్పిపోయారా? అవునండి. అయ్యో, మీ నాన్నగారు ఎంత ఏడుస్తున్నారో ఏంటో. బుర్ర తక్కువ ఎదవలారా. నీకు విషయం చెప్పలే కదా, చెప్పండి. మా నాన్న కూడా సేమ్ ఇక్కడే పుట్టుమచ్చు. అవునండి. అదేంటనండి, మా కొడుకు కూడా ఇక్కడే అయ్య బాబా, ఇద్దరికి బాబు విన్నావా? కొప్పలరా కొడుకు 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు జాతరలో తప్పడిపోయాట. అయ్య బాబు, నేను కూడా అంతే. మా నాన్న దగ్గర నుంచి 10 ఏళ్ళ వయసు తప్పడిపోయాను. అయ్యో నేను కూడా అంతేనండి. నాకు 10 ఏళ్ల వయసు దగ్గర మా నాన్న దగ్గర నుంచి తప్పానండి. నేను అయ్య కూడా. బాబాయ్, బాబు, ముగ్గురికి తప్పు ఇంత పిల్లలు అలాగంటాం. నాన్సింగ్ కొండెర్రి పప్ప. ఏ జాతరలో తప్పడిపోయావు నువ్వు? నేను కాకినాడ జాతరలో అయ్య బాబాయ్, నా కొడుకు కాకినాడ జాతర. మీ కొడుకు ఎలా తప్పడిపోయాడు? మా కొడుకు రాజమండ్రి జాతర ఉంది కదండి, ఆ జాతరలో తప్పిపోయాడండి. నేను అక్కడ తప్పడిపోయానండి. ఎంత కలిసిపోతున్నాయో అన్నీ. ఏంటండి అన్ని కలిసిపోతున్నాయి అసలు. ఎప్పటికేం దొరికిపోయారండి మన ఫాదర్. నిజమే బాబు, అదే చెప్పుకుంటున్నాను. నా కొడుకు తప్పిపోయాడని. చిన్నప్పుడు ఒక విషయం చెప్పాలండి మా కొడుకు గురించి. యాక్చువల్ గా స్కూల్ కి వెళ్ళకపోతే నేను బండరాయి మీద కట్టేసానండి ఎండలో. పాపం ఎంత బాధపడిపోయాడో బిడ్డ పాపం. నేను అంతేనండి. చిన్నప్పుడు మా నాన్న బండకేసి కట్టేసాడండి నన్ను. బాబు నువ్వెందుకు ఏడుస్తున్నావు? మా నాన్న కూడా చిన్నప్పుడు నన్ను వెనక్కి కొట్టేవాడండి. నేను అంతేనండి. మా కాడికి ఎప్పుడు యాగాలే కొట్టేవాడు. అబ్బాయి ఇలాగే కొట్టేవాడండి మా నాన్న కూడా.
పక్క పక్కన పోర్షన్ లో ఉంటాం అంటున్నాడు అతను. తెలుసులే, మాకు తెలుసులే. తెలుసు. ఏ మాటకా మాట అండి, ఒక రోజు స్కూల్కి వెళ్ళకపోతే మా కొడుకుని ఎంత చాకు పెట్టి కసామని కొట్టానండి. ఇక్కడ ఘాటు పడిపోయిందండి పాపం. అబ్బాయి అచ్చం ఇలాంటి ఘాటేనండి. అయ్యో అయ్యో, మా నాన్న కొట్టడం కోపంతో మా నాన్నకి ఎక్కడ ఇస్తాడు బాబు, మీకు సేమ్ వచ్చే ఉందండి బాబు. కలిసిపోతుందండి అసలు. నన్ను కూడా మా నాన్న కొట్టాడండి. అయ్యి బాబు కలర్లో కలిసిపోయింది బాబు, కలర్లో కలిసిపోయింది బాబు. మా కొడుకు చిన్నప్పుడు ఎప్పుడు ఇది మన ఫ్యామిలీ సాంగ్ అని చెప్పి ఒక సాంగ్ ఎప్పుడు నేర్పించేవాడిని. ఏ పాట అండి? చెట్టే చిలకమ్మ అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా. మా నాన్నకు పాట ఇష్టం ఉండేదండి. ఏంటిది? అదే చిట్టి చిలకమ్మ పెద్ద చిలకమ్మ అయితే పాడేవాడు. పెద్ద చిలకమ్మ పెద్ద చిలకమ్మ. మీ నాన్నకి ఇష్టమైన పాట నాకు కూడా కలిసిపోతున్నాయి. భలే కలిసి. మీ కొడుకు ఇష్టమైన పాటే మా నాన్నకు కూడా ఇష్టం అండి. సేమ్ చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా. మీరు మాట్లాడుతుంటే అర్థం కావట్లేదండి. ముగ్గురు చదువుకోలేదు. ఏంటండి అది? మా నాన్నగారి ఫోటో అండి, ఇది పట్టుకొని ఎతుకుతా ఉంటానండి. అయ్య బాబాయ్ మీ నాన్న నచ్చి నాలాగా ఉన్నాడు అసలు. అయ్యి బాబాయ్ కరెక్టేనండి. ఈడు నా కొడుకు. అబ్బా ఈడేంటండి సేమ్ నాలా హీరోలో ఉన్నాడు. మా నాన్నగారి ఫోటో అండి ఇది. హీరో లాగా ఉన్నాడు స్మార్ట్ గా. ఎంగలో అచ్చం నేను ఇలాగే ఉన్నానండి. మనల్ని కూర్చుంటే దొరకరండి. ఈ ఫోటోలు పట్టుకొని ఊళ్ళో తిరిగితే దొరుకుతారు మనకి. అవునవునండి. లేదు లేదు లేదు, ఎవరి ఫోటో వాళ్ళే పట్టుకుని వెళ్ళాలి. ఎవరి ఫోటో వాళ్ళే పట్టుకుని వెళ్ళాలి. మీ బాధ నాకు అర్థమైందండి. మధ్యలో నా కొడుకు చివరో నా మనోడు అనుకుంటే సరిపోద్దండి. కావాలి కదా మా కొడుకు.